ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రవ్వను యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనికోసం 250 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది. అలాగే 2 యాలక్కాయలను యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మొత్తం బాగా మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతుంటే మనకి ఉండలుగా ఉండే బెల్లం అనేది బాగా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం కలిపేటప్పుడు మన తాటికాయలోని పీచు వస్తుందండి. పీచు మొత్తాన్ని మనం కలుపుతూ పక్కకు తీసుకుంటూ ఉండాలి. ఇలా కలపడానికి ఒక 5 మినిట్స్ పాటు టైం పడుతుంది మనకి. మనం ఎంత బాగా కలిపితే కుడుములు అనేవి అంత బాగా వస్తాయి. ఇది బాగా కలపటం వల్ల బెల్లం అనేది బాగా కరిగి మొత్తం ఒకటే టేస్ట్లో వస్తాయి కుడుములు అనేవి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వటం వల్ల మన తాటి కుడుములు మళ్ళీ రవ్వ అనేది బాగా మిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక 1/2 అవర్ తర్వాత ఇడ్లీ ప్లేట్లకి మనకు ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఆ మిశ్రమాన్ని మనం ఇడ్లీలాగా పెట్టుకోవాలి. మనకి క్వాంటిటీతో సంబంధం లేదండి. ఎంత సైజులో పెట్టినా సరే మన కుడుములు అనేవి మంచి నీట్గా వస్తాయి. మనకు తాటికాయలు అనేది వర్షాకాలంలో మాత్రమే అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి మనం ఇది సీజనల్గానే మనం చేసుకోగలుగుతాం. అందుకే మనం వర్షాకాలంలో ఎవరికైనా స్పెషల్గా పెట్టాలనుకున్నప్పుడు ఈ తాటికుడుములు చేసి పెట్టినట్లయితే మనకు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా ఇవి చాలా ఇష్టపడతారు. ఈ మొత్తాన్ని మనం ప్లేట్లకి ఇలా అప్లై చేసుకోవాలి. అలాగే మిగిలిన ప్లేట్లకు కూడా అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో 1/2 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న ప్లేట్ల మొత్తాన్ని అందులో పెట్టుకొని మనం ఇడ్లీలాగే ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత దీని మొత్తాన్ని మన రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఈ ప్లేట్లు తీసి మొత్తాన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ముందుగా నూనె అనేది అప్లై చేయడం వల్ల ఈ కుడుములు అనేది ఈజీగా వచ్చేస్తాయి. మన తాటి కుడుములు అనేవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఇదే టేస్ట్తో మన 3 డేస్ పాటు ఉంటాయి. ఇలాగే మిగిలిన ప్లేట్లను కూడా మనం తీసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకు ఎంతో టేస్టీగా ఉండే తాటి కుడుములు అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.